హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అంటే తెలుసా? అదే మరి భోగి రోజు వీడియోనే. భోగి రోజు ఉదయాన్నే తలకు నువ్వుల నూనె పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి భోగిమంట దగ్గరికి వస్తాం అలా నెమ్మదిగా. అయ్యో ఈడు కనబడలేదు అనుకుంటున్నాడు, వీడియోలో కెమెరా దగ్గరికి అలా జారుతున్నాడు. ఈ భోగి రోజు మాత్రం నువ్వులకు సంబంధించి ఇంట్లో తయారు చేసుకొని తింటారు, పంచుతారు కూడా. మనకు మాత్రం నువ్వులు లేవు కాబట్టి మనం ఎవరికి పంచలేదు, తినలేదు. ఇప్పటి వరకు ఫోటోషూట్లు అయ్యాయి మంచిగా, అవి ఎలా వచ్చే చూసుకోపోతే ఇంటికి వెళ్ళి బాధపడాలి. మనం అసలు బయటికి బయలుదేరి రావడం, కెమెరాకి రెస్ట్ ఉంచడమా అస్సలు తగ్గేదేలే. మనం ఇంటి దగ్గర పిడకలు తయారు చేసుకున్నాం కదా, కవర్తో అలా తెస్తే తలో 2 మంటలు వేస్తాం. ఆ పిడక యొక్క విభూది మా పొట్టి నుదుటిని కూడా పెట్టేసి మనం కూడా ధరించుకున్నాం నుదుటికి. అసలు ఈ ధనుర్మాసం నెల అంతా వాకుట్లో ముగ్గెట్టుకున్న వాళ్ళు గుమ్మడి పువ్వులతో గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలే పిడకలుగా తయారు చేసుకుంటారు ధనుర్మాసం నెల అంతా కూడా. ఆవు నెయ్యి, గోమాత పిడకలు ఈ 2 కలిపి భోగిమంటలో కాల్చడం వల్ల బోల్డ్ అంత శక్తి విడుదలవుద్దంట. తినమాత్రం నాకు ప్రాణ స్నేహితురాలు ఈ భోగి పండుగ సందర్భంగా మీకు పరిచయం చేస్తాను. మరి పాపం చేత్తో పట్టుకొని ఉంది ఎప్పటి నుంచో, ఎవరైనా పెట్టుకోపోతే పెట్టించుకోండి వచ్చే. చాలా మంది ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వైర్లు ఎప్పటి నుంచో పడున్నాయి కదా అని భోగిమంటలు పడిసెత్తూ ఉంటారు. ఈ భోగిమంట అనేది పవిత్రమైనది కాబట్టి అలాంటివన్నీ వేయడం వల్ల వాతావరణం పాడవద్దు, అవసరమా? నేను మాత్రం అలాంటివి ఏం వేయలేదమ్మా, మంచిగా గోమాత పిడకలే తెచ్చేసాను. మరి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలన్నీ వచ్చేయాలి. మనలో ఉన్న చెడు లక్షణాలు, పనికిరాని అలవాట్లు, పీడ నశించిపోయి ఈ భోగిమంటలో మానసిక ఆరోగ్యం, విజయాలు రావాలని కోరుకుందాం. ఇంకెంతసేపు ఉంటాం మంట దగ్గర? వెచ్చగా ఉందని ఇంటికొచ్చి ఇల్లు ఒకరు శుభ్రం చేస్తాం. మరి మనకి సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా హరిదాస్ గారు కోడిపుంజులు, రంగురంగు ముగ్గులు, ఎగిరెగిరే గాలిపటాలు. ముగ్గు అయితే పూర్తి చేస్తాను కానీ చెరుకు మొక్కలు మాత్రం రాలేదు మనకి. ఇదిగో అవేయడానికే తీసుకుంది ముగ్గు మన దగ్గర. చెరుకు మొక్క అన్నది తామర పూలు వచ్చాయి, ఏటో అది పూర్తిగా వేసే వరకు తెలియదు మనకిని. మా పొట్టికి మాత్రం ఈ రోజు కొత్త డ్రెస్సు, కొత్త చెప్పులు, అందుకే భోగి స్నానానికి 3కే లేచింది. మాకు మాత్రం హరిదాస్ గారు రాలేదు, బిజీ అయిపోయినట్టున్నారు. పండగ పూట ఏటో ఇలా చేశారు. ఈ పండగలో మీ మంచి గొంతుతో మంచి పాటలు పాడుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటే అబ్బాబా, అప్పుడే కదా మాకు పండగ వాతావరణం కనబడుతుంది. ముందే తెలుసుంటే మా రమేష్ గానే వేసుద్దును హరిదాస్ గారి గెటప్. సంవత్సరం అంతా గుర్తుండిపోయే మన తెలుగువారి పెద్ద పండుగ ఇదే. మరి కష్టపడిన పంట అంతా ఇళ్లల్లోకి వచ్చేది కాబట్టి రైతులు మాత్రం బోల్డంత ఆనందంతో ఈ పండగ చేసుకుంటారే. నాకు మాత్రం ఈ సంక్రాంతి పండుగ అంటే అదృష్టం లేని పండగే. అదేంటో ఎప్పుడు సంక్రాంతికి కొత్త బట్టలు ఉండవు మనకి, అందుకే ఎలర్జీ పండగ. మంచిగా మన దగ్గర ఉన్న రంగులతో రంగు ముగ్గులు వేస్తాం, గొబ్బెమ్మలు కూడా పెట్టాం. బంతిపూలు అందుబాటులో లేవు, అందుకే చామంతి. అదేం ముగ్గో తెలుసా? భోగి స్పెషల్. కుండలో పరవాన ఉడుగుతుంది, కుండ కింద పెద్ద మంట. మంట ఏంటి గ్రీన్ కలర్లో ఉందని డౌట్ వస్తుంటుంది మీకు. పొయ్యిలోకి పుల్లలు లేక ఆకులన్నీ ఎట్టాను మరి, అందుకే మరి కుండలోని పాలన్నీ పొంగిపోతున్నాయి. అబ్బా, సంవత్సరం అంతా మా ఇంట్లో అలాగే పొంగిపోవాలి. స్టవ్ మీద పాలు కాదు, స్టవ్ పాడైపోద్ది. మన ఇంట్లో లక్ష్మీదేవి అలా పొంగి పొరలాలని. మొత్తానికి మా పొట్టి చెరుకు ముక్కలు బాగానే వేసింది, ఒకటి పొట్టి ఒకటి పొడవను. నేను అది కూడా ప్రయత్నించలేదు వేయడానికి. దారిలో పేడ కనపడితే మట్టుకొని పోవడమే. ఇప్పుడు మాత్రం అలంకరణ. అటువైపు చెరుకు ముక్క బాగానే నించుంది కానీ ఇటువైపు చెరుకు ముక్క చూడండి, నడు నిలబడలేనట్టుంది పాపం. మీరు మాత్రం పెద్ద పెద్ద డిజైన్లు వేసుకుంటారే, మనకు మాత్రం చిరాకు పెద్ద డిజైన్లు అంటే. ఎందుకంటే మనకు రావు మరి. అబ్బా, ఈ ముగ్గులోని ఈ గొబ్బెమ్మల్ని ఎలా చూస్తుంటే ముద్దు పెట్టేసుకోవాలన్నది నాకు మాత్రం. న్యూ ఇయర్కి పెట్టిన ముగ్గు కంటే ఈ ముగ్గే బాగా నచ్చింది నాకు. మీకేది నచ్చిందో? మన ముగ్గు బాగుందో అని ఒకరూ పొగడలేదు, వాళ్ళు పొగడరు కానీ మా భోగి పండుగ మాత్రం ఇలా జరిగిపోయింది. అదేంటో భోగి రోజు ఖచ్చితంగా ఇడ్లీయే తినాలని రూలు మాకు. మరి మీకేం రూలో? ఈ ముగ్గును చూసి తెగ మురిసిపోతున్నాను ఇందాకటి నుంచి. ఈ ముగ్గుకి మందిష్టి ఎక్కువ తైలిసలా ఉంది. ఇంక చాలు గాని ఇడ్లీ తెప్పించుకున్నాం ఫుల్గా పొట్టలో తోసి. అసలే తెల్లవారు 3కి లేచాము, నిద్రలేదు. లోనికి వెళ్ళి 1 గంట పట్టెక్కుదాం. మన సబ్స్క్రైబర్స్కి, వీడియో చూసిన వాళ్ళకి భోగభాగ్యాలు కలిగి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ లేటుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.